హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లాసా కలెక్షన్స్. దిస్ ఈస్ కవిత. అసలు నేను ఎలా కొరియర్ చేస్తున్నానో ఆ డీటెయిల్స్ అనేవి మీతో షేర్ చేసుకున్నానండి అనుకుంటున్నానండి. ఎందుకంటే కొంతమంది కామెంట్స్లో అడిగారు, మేడం మీరు ఏ కొరియర్ సర్వీస్ని అప్రోచ్ అవుతున్నారు, దేని ద్వారా సెండ్ చేస్తున్నారని అడుగుతున్నారు. ఆ డీటెయిల్స్ ప్లస్ ఆన్లైన్ బిజినెస్ కరెక్టా కాదా అని కొంతమంది అడిగారు డౌట్స్. మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలనుకుంటున్నాను ఈరోజు. నాకు ఎలాగో కొన్ని కొరియర్స్ పార్సిల్ చేయాల్సింది ఈరోజు. సో అందుకోసం అని చెప్పేసి నేను వీడియో అనేది షూట్ చేసుకుంటున్నాను అనమాట. అసలు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కరెక్టా కాదా అని అడిగారు కొంతమంది. కరెక్టే అండి, ఎందుకంటే మనం ఎలాగో ఇంట్లో వర్క్ ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి, ఇంట్లో కూర్చొని చేసుకుంటున్నాం కాబట్టి కరెక్టే. ఫస్ట్ దానికి కావాల్సింది ఏంటంటే మన సర్కిల్లోనే మన కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి వాట్సాప్ గ్రూప్లో మనం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో వచ్చేసి మన తెలిసిన వాళ్ళ నెంబర్స్ అందరినీ వాళ్ళ గ్రూప్లో జాయిన్ చేసుకోవాలి. అలా ఒకవేళ మీకు రీసెల్లింగ్ అంటే వేరే వాళ్ళ కలెక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. లేదా మన ఓన్ కలెక్షన్ సేల్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే ముందు మన దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం ఫొటోస్ తీసుకోవాలన్నమాట. వన్స్ మన దగ్గర ఉన్న స్టాక్ ఫొటోస్ తీసుకున్నాక మనం గ్రూప్స్లో ఎవ్రీడే షేర్ చేస్తూ ఉండాలండి. స్టార్టింగ్లో అయితే ఇమీడియట్ రిజల్ట్ అనేది ఎవ్వరికి రాదండి, టైం పడుతుంది. పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. మనకి డైలీ వాట్సాప్ పెడుతుంటే వన్ డే పెట్టి సెకండ్ డే పెట్టకపోతే వీళ్ళు చేయట్లేదనే ఒపీనియన్ కస్టమర్స్కి కూడా ఉంటుంది. మనకి ఆర్డర్స్ వచ్చినా రాకపోయినా మనం పేషెన్స్తో డైలీ అనేది మన వాట్సాప్ స్టేటస్ అనేది పెడుతూ ఉండాలి. అప్పుడే కదా వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళ దగ్గర కలెక్షన్ ఉండేది అనేది. వన్ డే సక్సెస్ అనేది గ్యారంటీగా డెఫినెట్గా వస్తుందండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇది ఒకటి క్లారిటీ ఇచ్చాను. మనం వాళ్ళ త్రూ ఆర్డర్స్ అనేవి మ్యాక్సిమం సిఓడి ఆప్షన్ అస్సలు ఇవ్వకూడదండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ స్టాక్ శారీ వెళ్ళిపోయాక నచ్చలేదు అని చెప్తూ ఉంటారు. అలా అసలు చేయొద్దు. మనం సిఓడి ఆప్షన్ అనేది అస్సలు పెట్టొద్దు. మనకి బిఫోర్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చే ముందే శారీ క్లారిటీగా ఉండాలి వాళ్ళకి. మనం అనేది వీడియోస్ అనేది క్లారిటీగా ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే వెళ్ళగానే ఈ కలర్ నచ్చలేదు. ఇది ఆన్లైన్ అంటేనండి కెమెరా ఎఫెక్ట్ వల్ల కొంచెం కలర్ అనేది స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కోసారి ఎగ్జాక్ట్ కలరే వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదండి ఆన్లైన్లో. ఓకే, నెక్స్ట్ మన కలెక్షన్ అనేది ముందుగానే పేమెంట్ అనేది చేయించుకోవాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటిదాకా నేను అది చెప్పాను కదా, మన ఆన్లైన్ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుందా లేదనేది. పేషెన్స్ అనేది డెఫినెట్గా ఉండాలండి. డెఫినెట్గా ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. కొంతమంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు రోజు అదే పని అని. ఎవరు ఏమన్నా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా మన వర్క్ అనేది మనం రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళాలండి. వన్ డే విల్ కమ్ అన్నట్టు మనకి ఆర్డర్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. నాకు స్టార్టింగ్లో అసలు ఒక 20 days వరకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. బట్ పోను నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టడం వల్ల ఓకే నేను జెన్యూన్గా చేస్తున్నానని ట్రస్ట్ చేసి నాకు ఆర్డర్స్ రావడం మొదలయ్యాయి. ఓకేనా? ఇప్పుడు నేను స్టార్టింగ్ చేసింది రీసెల్లింగ్ అండి. వేరే వాళ్ళ కలెక్షన్ నేను పెట్టాను. నాకు సాటిస్ఫాక్షన్ అనిపించి నేను ఓన్గా పెట్టుకున్నాను అనమాట బిజినెస్. నాకు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉంటాయన్నమాట. ఆఫ్లైన్లో కొంతమంది కస్టమర్స్ డైలీ విజిట్ ఉంటుంది. ఆన్లైన్ డైలీ ఎవ్రీడే 8కి లైవ్ పెడతాను. మీ అందరికీ తెలుసు. మన ఛానల్లో నేను ఎవ్రీడే గివ్ అవేస్ కూడా ఇస్తుంటాను. అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవ్రీడే గివ్ అవే ఉంటుందండి మన ఛానల్లో, అందరూ పార్టిసిపేట్ చేయండి. ఆఫ్లైన్లో కూడా కొంతమంది కస్టమర్స్ వస్తుంటారండి. కొంతమంది అయితే ఇమీడియట్గా సెలెక్ట్ చేసుకుంటారు. కొంతమంది వచ్చేసి డే మొత్తం సెలెక్ట్ చేసుకుంటారు, బట్ ఒక్కడు కూడా బై చేయరు. ఒక్క శారీ కోసం నా 4-5 మెంబర్స్ వస్తారు, బట్ బై చేయరు. కానీ ఆ టైంలో కూడా మనకు పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. పేషెన్స్తో ఉంటేనే మనం సక్సెస్ అవ్వగలం. చిరాకు పడితే అస్సలు సక్సెస్ అవ్వలేవండి శారీ అండ్ జ్యువెలరీ బిజినెస్లో. బై ద వే నా దగ్గర జ్యువెలరీ కలెక్షన్ కూడా రెంట్కి వచ్చే వాళ్ళు కూడా రకరకాల పిక్స్ పెట్టమంటారు, అవి కూడా పెడుతూ ఉంటానండి నేను. వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకుంటే ఇమీడియట్గా అయిపోతుంది పని, బట్ పిక్స్ సెండ్ చేయమంటారు. వాళ్ళకేమో దానిలో క్వాలిటీ తెలీదు, మళ్ళీ సెండ్ చేయమంటారు. వాళ్ళు వస్తే కనుక ఇమీడియట్గా అయిపోతుంది పని అనేది. అయినా సరే పేషెన్స్తో వెయిట్ చేయాలండి. ఆన్లైన్ అంటేనే పేషెన్స్, చాలా వెయిట్ చేయాలి. ఓకేనా? అట్ ద సేమ్ టైం నాకు ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చింది, మీరు ఏ కొరియర్ యూజ్ చేస్తున్నారు మేడం అని. నేను యూజ్ చేసేది వచ్చేసి పోస్ట్ ఆఫీస్ అండి. ఎందుకంటే
నేను ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నా కాబట్టి నాకు డైలీ 100 ఆర్డర్స్ అయితే రావట్లేదు కాబట్టి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళానండి. మనకి ఆర్డర్స్ అనేవి పర్ డే 100 ఆర్డర్స్ వస్తే మనం డిటీడీసీకి వెళ్తే వాళ్ళు బల్క్గా కొంచెం డిస్కౌంట్. బట్ ఇండియన్ పోస్ట్ అనేది బెస్ట్ అండి, ఎందుకంటే పర్ కేజీ ప్రకారం తీసుకుంటారు వాళ్ళ అమౌంట్. వాళ్ళు వచ్చేసి మనకి కొరియర్ ఎంత వెయిట్ ప్రకారం తీస్తారండి. ఇది నేను లాస్ట్ టైం వేసిందనమాట. ఇలా మనకు స్లిప్ ఇస్తారు, ట్రాకింగ్ ఐడి ఇస్తారు. ఆ ట్రాకింగ్ ఐడి కస్టమర్కి షేర్ చేయాలి. ఇప్పుడు నాకు కొన్ని ఆర్డర్స్ వచ్చాయండి, మీ ముందే ప్యాక్ చేస్తాను కొన్ని. ఓకే, ఇవన్నీ నేను డిస్పాచ్ చేయాల్సినవి. ఎలాగో వీడియో చేస్తున్నాను కదా అని చెప్పేసి కొంతమంది ఈ జ్యువెలరీ కూడా ఆర్డర్ చేస్తున్నారు. కొన్ని బ్యాంగిల్స్ ఒకటి, బ్లాక్ బీడ్స్ ఒకటి, ఈ స్టోన్ సెట్ ఒకటి. జ్యువెలరీ ఉంది. ఈరోజు నాకు ఆర్డర్స్ శారీస్. ఈ శారీ ఆల్రెడీ ఎస్టర్డే నేను లైవ్లో కట్టుకున్న శారీ ఇది. ఇది ఒక శారీ, ఇది ఒక శారీ. టోటల్గా 4 శారీస్ ఉన్నాయండి డిస్పాచ్ చేయాల్సినవి. ఫస్ట్ 1 బై 1 ప్యాకింగ్ చేస్తాను చూడండి. ఇవి వచ్చేసి మనకు ప్యాకింగ్ కవర్స్ అండి. నేను వచ్చేసి హైదరాబాద్ బేగంపేటలో తీసుకొచ్చుకున్నాను జ్యువెలరీ. ఇది వచ్చేసి మనం శారీస్కి అనమాట. అట్ ద సేమ్ టైం శారీస్ కూడా పక్కగా కవర్స్ ఉంటే బెటరు. ఆల్రెడీ మనకు శారీస్ కొనేటప్పుడే నాకు కవర్స్లోనే వస్తాయి. ఇన్ కేస్ ఏది అవ్వకూడదు అనుకుంటే నాకు ఇలా కవర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ సీల్ కూడా ఉంటుంది, నీట్గా ఉంటుంది సీల్ చేసుకోవడానికి. ఇప్పుడు 1 బై 1 మీకు ప్యాకింగ్ చేస్తాను చూద్దరు కానీ. ఇదిగోండి, ఈ శారీ ఉంది కదా, ఈ శారీ ప్యాక్ చేస్తాను చూడండి. దిస్ ఈస్ ద 1 కలెక్షన్ అండి శారీ. ఓకే, ఆల్రెడీ ఎస్టర్డే నేను లైవ్లో కట్టుకొని చూపించాను. కస్టమర్ ఇది ఆర్డర్ చేసుకున్నారు. ఈ శారీ అనేది ప్యాకింగ్ చేస్తున్నాను. ఓకే, మనకి ఆన్లైన్లో పంపించేటప్పుడు మనకి ప్రతిదీ పక్కాగా అన్నీ తెలిసి ఉండాలండి. ఇదిగోండి, ఇప్పుడు కవర్లో పెడుతున్నాను కదా. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి రిసీవ్ చేసుకున్నప్పుడు. ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా మనం రిటర్న్ చేయాలంటే వాళ్ళకి కంపల్సరీ వాళ్ళ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ 360 degrees యాంగిల్స్లో ఉండాలి. కట్ అనేది చేయకూడదు. కట్ చేస్తే రిటర్న్ అనేది ఉండదండి. ఆన్లైన్లో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ఎవరైనా సరే కూడా. ఇదిగోండి, ఇలా ఉంది కదా, నేను స్టిక్ చేసామనుకోండి కరెక్ట్గా ఉంటుంది. శారీ ఎక్కడికి వెళ్ళదు. ఓకే, ఇది ప్యాకింగ్ ఇలా అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఈ కొరియర్ కవర్ తీసుకొని ఆల్రెడీ అడ్రస్ అనేది రాసి పెట్టుకున్నానండి. నాకు ఈ శారీ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు సిద్దిపేట వాళ్ళు అనమాట. సిద్దిపేట వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. దీన్ని ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ ఈ కొరియర్ కవర్కి మనకి ఇక్కడ అడ్రస్ రాసుకోవడానికి ఒకటి ఉంటుంది. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ కూడా స్టిక్కర్ అనేది ఉంటుంది. దాన్ని ఆ కవర్లో దానిలో పెట్టేసి ఓన్లీ ఇలా చేసేస్తే చాలు, అదే స్టిక్ అవుతుంది అనమాట. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, శారీ దీనిలో పెట్టేసి మళ్ళీ దీనికి కూడా చూడండి, ఇక్కడ మనకి స్టిక్కరింగ్ అనేది ఉంటుంది. మనం ఇది తీసేస్తే దీనికి గమ్ ఉంటుంది, మంచిగా స్టిక్ అవుతుంది. వాళ్ళు ఎటు వేసినా ఇక్కడ కదలదు అనమాట, నీట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇది వేసాను కదా, ఇది నీట్గా ఉంది. కొరియర్ అనేది లేదు మనకి ఇంకా మనకి సేఫ్టీ కావాలనుకుంటే ఈ టేప్ కూడా వేసుకుంటే బెటర్. నాకు తెలిసి అవసరం లేదు, అయినా సరే నేను వేసి పంపిస్తూనే ఉంటాను. ఎందుకంటే అడ్రస్ అనేది కరెక్ట్గా ఉండాలని చెప్పేసి నేను ఈ స్టిక్కర్ అనేది కంపల్సరీగా వేస్తాను. మళ్ళీ ఎక్కడ ఏది మిస్ అవ్వకూడదని. ఎందుకంటే కొరియర్ అంటే అటు ఇటు ఇసిరేస్తూ ఉంటారండి, అందుకని జాగ్రత్తగా ఉండాలి మనం. ఓకే, కట్ చేయండి. ఇది కూడా ఇలా కొరియర్ అనేది చేసుకోవాలండి. వాళ్ళు మనకు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళగానే వాళ్ళు వెయిట్ వేసి, చెప్పాను కదా ఇందాక స్లిప్ ఆల్రెడీ నేను వేసి కొన్ని ఉంటే అవి చూపిస్తున్నా. ఎలా స్లిప్ ఇస్తారు మనకి కస్టమర్కి. మనం ఈ ట్రాకింగ్ ఐడి అనేది షేర్ చేయాలన్నమాట. మనకి వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ శారీ జ్యువెలరీ కూడా మీకు ప్యాక్ చేసి చూపిస్తాను ఒకటి ఎలా చేయాలనేది. ఓకే, కవర్లో పెట్టాలండి. ఎవ్రీ శారీ కూడా మనం కవర్లో నీట్గా ప్యాక్ చేయాలి. అప్పుడే వాళ్ళు ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా ఈ కవర్లో ఉంటుంది కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే పైన ఇలా కట్ చేసేస్తూ ఉంటారు. అప్పుడు శారీకి డ్యామేజ్ అవ్వకూడదు. అందుకని మనం శారీ అనేది ఇంకొక కవర్లో పెట్టామనుకోండి సేఫ్టీ అనేది ఉంటుంది. దిస్ ఇస్ ద అనదర్ శారీ టు డిస్పాచ్.
ఇలా కవరింగ్ చేసుకొని మనం చేసామనుకోండి వాళ్ళకి సేఫ్టీగా వెళ్తుంది అన్నమాట. దీంతో కవర్లో పెట్టేసుకొని ఈ సారీ వచ్చేసి ఈస్ట్ గోదావరి వాళ్ళు ఆర్డర్ చేశారండి. ఈస్ట్ గోదావరికి వెళ్తుంది ఇది. మన అడ్రస్ మట్టి కంపల్సరీ రాయాలండి. ఫ్రమ్ అని చెప్పేసి మన అడ్రస్ కంపల్సరీ ఉండాలి. లాసే కలెక్షన్స్ అని నా అడ్రస్ మొత్తం ఇవ్వాలి ఇక్కడ ఫ్రమ్లో, లేకపోతే అక్కడ పోస్ట్ ఆఫీస్లో తీసుకోరు. అట్ ద సేమ్ టైం పోస్ట్ ఆఫీస్లో ఏంటంటే ఏదన్నా బాక్సెస్లో పంపించినా కూడా వాళ్ళు తీసుకోవట్లేదండి. నేను లైక్ ఇదిగోండి ఇలా బాక్స్లో పంపించాను అనుకోండి, ఇది తీసుకోరు. ఎందుకంటే ఇది అనేది పబ్లిసిటీ లాగా ఉంటుందని చెప్పేసి ఇలా ఈ బాక్సెస్లో పంపిస్తే అస్సలు తీసుకోరు. ఈ కొరియర్ కవర్లో కొరియర్ చేస్తేనే తీసుకుంటారనమాట. ఓకే, దీన్ని కూడా ప్యాక్ చేసేస్తున్నాను. ఓకే, శారీ అనేది ప్యాకింగ్ అయిపోయింది. దీనికి కూడా గమ్ము వేసేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇంకెక్కడికి వెళ్ళదు, మనకి భయం అనేది ఉండదు, సేఫ్గా డెలివరీ అయిపోతుంది. ఇదిగోండి ఇలా అనేది మనం కొరియర్స్ అనేవి చేసుకోవాలండి. కవరింగ్ అనేది ఇలా ఉంటుంది, ఇలా చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం జ్యువెలరీ కూడా ఒకటి చూపిస్తాను చూడండి. ఇంకా అన్నీ చూపించను, అన్నీ చూపించాలంటే చాలా టైం టేకెను. ఓకే, ఇదిగోండి బ్యాంగిల్స్ ఏం లేదు, ఈ స్మాల్ కవర్లో పెట్టేసి ఈ కవర్ తీసేసి స్టిక్ చేసేయడమే. తీస్తున్నాను, ఇలా స్టిక్ చేసేయడమే. ఇది తీయాలి, తీస్తేనే స్టిక్ అవుతుంది. ఓకే, ఇది కూడా స్టిక్ అయిపోయింది చూడండి. ఓకే, ఇలా మనం అనేది కొరియర్ అనేది చేసుకోవాలండి. ఓకేనా? ఇంకా ఇవి కూడా చేస్తానండి, బట్ వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది, ప్లస్ మీకు కూడా బోర్ కొడుతుంది. ఇలా అనేది నా ప్యాకింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? మీరందరూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తుంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి ఇప్పటిదాకా నా ఛానల్ని వాచ్ చేసినందుకు. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. క్లారిఫై అయితే కనుక థ్యాంక్స్ అండి. కొంతమంది డౌట్స్ అయినా నేను క్లారిఫై చేసినందుకు. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.